హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా పేరు మాధవి. ఈరోజు నేనైతే చేపల పులుసు పెడదాం అనుకుంటున్నానండి. ఎలా అంటే చేపలు లేకుండా చేపల పులుసు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు చేపల పులుసు తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి మీరు కూడాని. అంటే ఈరోజు సండే అండి, రథసప్తమి కదా. ఈరోజు నాన్ వెజ్ ఏమి తినం మా ఇంట్లో మేము. అందుకని మా హస్బెండ్ చేపల పులుసులా పెట్టమన్నారు. నేను ఈ వీడియో కోసమని కాదు, నేను ఆల్రెడీ ఎప్పటి నుండి ఇలాగ పెడతా ఉంటానండి ఎప్పుడన్నా పెట్టమంటే. ఎందుకంటే చేపల పులుసు చేపలు కావాలన్నప్పుడల్లా తినే కంటే ఇది వెజ్గా కూడా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేస్తాను నేను. ఎప్పుడు వండుతాను కాబట్టి ఈసారి మీకోసం చూపిస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఇలాగా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం ఏం కావాలంటే ఒక పూటకి అలాగే ఇద్దరు ఉంటే కనుక 2 పూటలకు సరిపోతుంది. 2 ఆనియన్స్, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి 6 ఎందుకు తీసుకున్నానంటే పులుసులో వేసుకున్నప్పుడు మనం ఘాటు పెట్టి వేసుకుంటే అవే నంచుకు తింటే బాగుంటుందండి పులుసులోవి. తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 4 కానీ 6 కానీ వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తక్కువ వేసుకోండి ఎందుకంటే చేదొస్తుంది. అలాగే ఒక స్పూన్ ఉంటుంది ధనియాలు. అవి మనం ఎలాగా చేపల పులుసులోకి పచ్చి మసాలా వేస్తామో మన అమ్మమ్మలు వాళ్ళు ఎలా వేసేవారో అలాగే వేసుకోవాలండి. పచ్చి మసాలా ఎప్పుడైనా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ధనియాల పొడి అని, జీలకర్ర పొడి అని వేస్తున్నారు. అది కాదు, పూర్వకాలం నుండి మనకి ఇదే మసాలా వాడతారు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు. నేను ఎప్పుడు ఇదే వాడతానండి చేపల పులుసు చేసినా కూడా. అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది. నేను పులుసులోకి టమాటా కూడా వేస్తాను. ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకుందామని ముందు ఆనియన్స్ కోసేలోపు నానాలి కాబట్టి మసాలా అంతా రెడీ చేసుకునేలోపు ఒక టమాటా తీసుకున్నానండి. టమాటా కూడా నేను చింతపండుతో పాటే పిసికేస్తాను. కొంచెం పులుసు అన్నది చిక్కగా వస్తుంది. ఆల్రెడీ మనం ఆనియన్స్ మిక్సీ పడతాం కాబట్టి ఎలాగో చిక్కగా వస్తుంది. నేను నార్మల్ పులుసులు పెట్టినప్పుడు అన్నిటికి ఇలాగ మనం ఆనియన్ మసాలా పట్టాం కాబట్టి అందుకోసం నేను ఇలాగ టమాటా వేసి పులుసు వేస్తే ఆ పులుసు అనేది చిక్కదనం వస్తుంది. ఇందులో కూడా నేను అలాగే వేసానండి. ఒకటే వేసాను, ఎక్కువ కూడా కాదు. ఎక్కువ వేసుకుంటే అసలు పులుపు ఫ్లేవర్ పోతుంది. అలాగే ఆనియన్స్ కోసేసుకుంటున్నాను. 2 తీసుకున్నాను. ఇవి ఒక బద్దొచ్చి ఒక 4, 5 ముక్కల కింద కోసేసుకుంటే మిక్సీ పడతాం కాబట్టి చిన్నగా అవసరం లేదు. అలాగే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆనియన్లో మధ్యలో ఉండేది అది భూమి నుండి వస్తుంది. ఏ ఎరువు వేసినా కూడా దాని నుండినే తీసుకుంటుంది కాబట్టి ఆ వైట్‌దన్నా తీసేయాలి. మనం కూరలో వేసినా ఎందులో వేసినా కూడా అది అలాగే ఉండిపోతుంది. మంచిది కాదు హెల్త్‌కి. అలాగే టమాటా కోసినప్పుడు కూడా ఆ ముందు మొదల్లో ఉన్న కొమ్మ దగ్గర ఉన్నది కూడా మనం తీసేయాలండి. అది మనం ఏ కూరలో అలాగే వేసేస్తారు చాలామంది. అది ఎంతైనా కానీ మటన్ అయినా ఉడికిపోతుందేమో కానీ ఆ ముక్క మాత్రం ఉడకదండి నన్ను అడిగితే. అది కూడా తీసేసుకొని నేను కోసి ఆల్రెడీ నానబెట్టాను చింతపండులో వేసి. ఇప్పుడైతే ఆనియన్స్ కోసేసుకుంటున్నాను. రథసప్తమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు నాన్ వెజ్ అంటే రథసప్తమి చేసుకునేవాళ్ళు మ్యాక్సిమం చాలామంది పూజ చేసుకునేవాళ్ళు ఏ రోజు తినరు నాకు తెలిసి. నాకంటే ఫీవర్ కాబట్టి కోల్డ్, కాఫ్ అందువల్ల నేను ఆల్రెడీ 1 వీక్ నుండి హెల్త్ బాగాలేదండి. అందుకే నేను ఇంకా ఈ ఇయర్ రథసప్తమి చేయలేదు. చేసుంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దును నేను. ప్రతి ఇయర్ చేసుకుంటాను రథసప్తమి. ఏమీ లేదండి, నాకు వచ్చినంతలో పరమాన్నం వండి సూర్యభగవానుడికి పెట్టుకుని పూజ చేసుకుంటాను. ఈ సంవత్సరం మిస్ అయిపోయాను, హెల్త్ బాగాలేదు. చేద్దాము ఏదో రకంగా అనుకున్నా కూడా బాగా కాఫ్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఏమన్నా తిరగబడుతుందేమో అని ఇంక నేను చేయలేదండి. అందుకే నేను ఏంటంటే సండే కదా, సండే వచ్చిందంటే చాలా ఏదైనా ఫెస్టివల్ సండే వచ్చినా చాలా కష్టమండి మగవాళ్ళతో. వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ కావాలి. ఇంక నాకు కుదరదు, నాన్ వెజ్ ఈరోజు చేయను అని చెప్పాను. అందుకే ఇంకా ఇలా చేయమని అడిగారు. పోనీ ఆయన ఒప్పుకున్నారు కాబట్టి తనకు నచ్చిందన్నా చేద్దామని ఇలాగ చేస్తున్నానండి ఈరోజు. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ముందు మసాలా మిక్సీ పట్టేసుకోవాలండి. ముందే ఆనియన్ కూడా కలిపి వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే మసాలా అన్నది నలగదు. దానివల్ల ఏంటంటే మళ్ళీ మధ్యలో ధనియాలు, జీలకర్ర అలాగే ఉండిపోతాయండి, కలవవు కూడా.
తినేటప్పుడు. అందుకని ముందు మసాలా మిక్సీ పట్టుకోవాలి లైట్గా. తర్వాత చూసారా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు పేస్ట్ చేసుకుంటే ఈ ఆనియన్స్తో పాటు ఇప్పుడు ఆ మసాలా కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ముందు మసాలా తయారు చేసేసుకుందామండి. ఇది ఒకసారి పట్టేస్తే సరిపోతుంది. చూసారా, మెత్తగా పేస్ట్ చేస్తాను. వీడియో కొంచెం చిన్న బిట్టు స్కిప్ అయినట్టుంది, మిస్ అయిందండి, సారీ, ఏమనుకోవద్దు. ఫస్ట్ పాన్ పెట్టి ఆయిల్ వేసాను. తర్వాత మసాలా అంతా కలిపి పట్టేస్తాను కదండి నేను, అదంతా ఆనియన్ ముద్ద మసాలా అంతా కలిపి వేసి పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. నేను రాళ్ళు ఉప్పు అంటారు, కొంతమంది కల్లుప్పు అంటారు. మేము కల్లుప్పు అంటాము. కల్లుప్పు వేసేసుకున్నాను. ఏంటంటే సాల్ట్ వాడమండి, ఎక్కువగా కల్లుప్పే వాడతాను. ఇప్పుడు చాలామంది పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ ఇవన్నీ వాడుతున్నారు, కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడకూడదు. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది కాబట్టి నేను వాడనండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్లో మగ్గేటప్పుడు వేసుకుంటే కమ్మగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా, ప్రతి దాంట్లో నేను కరివేపాకు అన్నది యూజ్ చేస్తాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు పేస్ట్ పట్టి వేసాం కాబట్టి సిమ్లోనే మగ్గాలండి. ఎంత సిమ్లో పెట్టి మనం మగ్గపెట్టుకుంటే కూర అంత టేస్ట్ ఉంటుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏ కూరైనా కూడా చాలా ఓపికగా సిమ్లో పెట్టి మనం వంట చేసుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది, బాగా మగ్గుతుంది. కూర ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా. ఒకసారి ఇప్పుడు కలిపేసుకుందాం. ఆయిల్ తేలే వరకు కూడా మనము కారం వేయకూడదండి. పచ్చి అంతా పోవాలి, పచ్చివాసన పోవాలి కదా. అందులో మనం జీలకర్ర వేసాం, వెల్లుల్లి వేసాం, అవి కూడా వేగిపోవాలి బాగా. మెయిన్ ఆనియన్, ఎందుకంటే ముక్కలు వేరండి, పేస్ట్ పట్టినప్పుడు ఆ స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది. పేస్ట్ కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది మూత పెట్టిన తర్వాత ఇప్పుడు కాయగూరలు ఏదైనా మగ్గి పెట్టేటప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకున్నా పర్వాలేదు, మాడవు. కాకపోతే ఈ పేస్ట్ చేసి వేసేటప్పుడు ఏదైనా సరే ఒక సెకండ్ 2 సెకండ్లోనే మనం మళ్ళీ తీసి చూసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది. వన్స్ మాడితే ఇంకా కూర టేస్ట్ అనేది పోతుందండి, అసలు బాగోదు. ఇక్కడ నేను ఆల్రెడీ పొత్త పెట్టేశాను. చెప్పాను కదా, కాఫీ ఎక్కువ వద్దు, అందుకే వాయిస్ ఎలా వస్తుంది ఏమనుకోవద్దు. కొంచెం ఆయిల్ అనేది తేలాలండి, బాగా మగ్గితేనే ఆయిల్ తేలుతుంది, ఆ పచ్చి అంతా పోతుంది, ఆ స్మెల్ అంతా. మెయిన్ ఆనియన్ స్మెల్ అన్నది ఉండకూడదు కర్రీస్లో, ఇలా పేస్ట్ పెట్టినప్పుడు. ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. ఏంటంటే నేను ఆనియన్స్ కానీ పేస్ట్ ఏదైనా దేంట్లో అయినా సరే ఫస్ట్ పసుపు అలాగే ఉప్పు వేసేస్తానండి, బాగా మగ్గుతాయని. కొంతమంది ఏమిటంటే అలాగా ముక్కల పలంగా వేసేస్తారు, అందులో పసుపు వేయరు, ఉప్పు వేయరు. మగ్గబెట్టేటప్పుడు 2 నిమిషాలు మగ్గబెట్టి తీస్తారు. ఆ ఉల్లిపాయ ముక్కల్లాగా ఉంటే తెల్లగానే ఉంటాయి, కనీసం కలర్ కూడా గోల్డెన్ కలర్ కూడా రావు. అప్పుడే కాయగూరలు వేసేస్తారు. అవి ఏంటంటే తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తే నెక్స్ట్ పళ్ళ కింద కసకసలాడతాయండి. ఎప్పుడైనా ఆనియన్ మగ్గకపోతే వాటర్లో అంతగా ఉడికినా కూడా మన పళ్ళ కింద టేస్ట్ తెలిసిపోతుంది. అలాగా ఆనియన్ మగ్గలేదనేది మాత్రం కంపల్సరీ తెలిసిపోతుంది. ఆనియన్ మగ్గాలండి ముందు బాగాని, అది కూరకి చాలా ఇంపార్టెంట్ ముందు. ఏంటంటే అందరూ ఏదో కొత్త రకాలుగా ట్రై చేసేద్దాం ఈ రోజుల్లో, ఎవరో ఏదో చేశారు కొత్తగా చేద్దామని అనుకుంటున్నారు, కానీ కొత్తవి ట్రై చేసి అవి నచ్చకపోతే పట్టుకెళ్ళి బయట పడేయడం, డస్ట్బిన్లో పడేయడం ఎందుకండి చెప్పండి. ఈ రోజుల్లో ఒకప్పుడు మన చిన్నతనంలో రూపాయికి కేజీ ఉప్పు ఇచ్చేదండి. ఇప్పుడు అదే కేజీకి అదే రూపాయికి ఈరోజు బయటికి వెళ్తే ₹10 కేజీ కాదు, ₹10 పట్టుకెళ్తేనే ఈరోజు ఉప్పు ప్యాకెట్ రావట్లేదండి కేజీది. అలా మారిపోయినాయి రోజులు. మన అమ్మమ్మలు వాళ్ళని చూస్తూ మనం పెరిగాం కాబట్టి మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్న వంట నేర్చుకున్నదే మనం వండితే చేసి పెడితే చాలు మన హస్బెండ్కి, పిల్లలకి. అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయండి, నిత్యావసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏది వేస్ట్ చేయకూడదండి. తెలియనిది ఎందుకండి మనం ట్రై చేయడం, మనకు ఉన్నదేదో మనం ట్రై చేసుకుంటే సరిపోతుంది కదా, అదే నలుగురు చెప్పుకుంటే సరిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. కారం 1½ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 2 సెకండ్లు. ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. నేను ఏమిటంటే ఆనియన్స్ పేస్ట్ మగ్గేటప్పుడే, మసాలా అంతా మగ్గేటప్పుడే నేను పక్కన
చింతపండు పులుసు అయితే తీసేసి ఉంచేసుకున్నానండి రెడీగా. ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాము. ఎక్కువసేపు ఉన్న అడుగు పట్టేస్తుంది. చూసారా, మొత్తం మగ్గిపోయింది బాగాని. ఇప్పుడు వేసేసుకుంటామండి పులుసు అన్నది. ఈరోజు రథసప్తమి కదా, మీరేం వంట చేసుకున్నారు, ఇంట్లో ఏ కూరలు వండుకున్నారు? మీకు కనుక నా ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ కూడా నొక్కండి. నేను పెట్టే వీడియో డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ప్రెస్ చేస్తే. నేను కొత్తగా పెట్టానండి ఈ ఛానల్, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఒకసారి కలిపేసుకోండి. కూర ఎప్పుడు కూడా మనం సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. ఆయిల్ బాగా పైకి తేలుతుంది. దానివల్ల ఏంటంటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. హైలో పెట్టేసి ఒక సెకను ఉడకబెట్టేసి లేకపోతే పులుసు అయితే తెరలించేసి కట్టేస్తారు స్టవ్. అస్సలు బాగోదండి అలాగా, కారం వాసన వస్తుంది. అలా ఎప్పుడు చేయొద్దు, సిమ్లో పెట్టుకోండి. ఓపికగా కూర వండేటప్పుడు, వంట చేసేటప్పుడు ఎప్పుడు ఓపికగా ఉంటే మంచిది. నేను ఒక్కసారి వంటగదిలోకి వెళ్ళానంటే వంట అయ్యే వరకు బయటికి రానండి. అది నా మెంటాలిటీ. కొంతమంది ఏంటంటే ఇటు పొయ్యి మీద కూర వేస్తారు, ఏదో సిమ్లో పెట్టామనుకుని హైలో పెట్టేసి వెళ్ళిపోయి టీవీ దగ్గర కూర్చోవడం, లేకపోతే వేరే పని చేసుకుంటారు. ఈలోపు మాడిపోతాయండి. అది అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉల్లిపాయలు 3 వేసాను. ఇప్పుడు మళ్ళీ 3 వేసానండి. పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర లేదు, నేను కరివేపాకు వేసుకున్నాను. ఎప్పుడైనా మీకు ఒకటి చెప్తాను వినండి. కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా, చాలామంది యూజ్ చేయరు. అవి ఎప్పుడైనా పులుసులు వండేటప్పుడు, పులుసు మరిగేటప్పుడు అందులో వేసుకుంటే అది కూడా పులుసుతో పాటు అది కూడా బాగా ఉడికి ఆ ఫ్లేవర్ పడుతుంది. చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇలా అయితే కూర రెడీ అయిపోయినట్టండి. సింపుల్గా 2 మనుషులు ఉంటే సరిపోతుంది ఇలాగా. ఇంకా నేను అయితే 2 ఆనియన్స్ ఉపయోగించాను. మీ ఇంట్లో నెంబర్స్ ఎక్కువ ఉంటే మీరు ఇంకో 2, 3 పెంచుకోవచ్చు. అలాగే క్వాంటిటీ కూడా పెంచుకోండి. నేను పక్కన రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు తినాలనిపించే చేపల పులుసు కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళి చేపలు తీసుకొస్తాం చెప్పండి. ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ. మళ్ళీ